మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు దోసకాయ టమాటా కూర వండటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: దోసకాయ 1, టమాటాలు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, నూనె 2-3 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచి తగినంత. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకొని వేడయ్యాక మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి ఒకసారి వేయించుకుందాం. దీనిలోనే ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇలా 1 నిమిషం మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు మగ్గాయి కాబట్టి దీనిలో మనం చెక్కి కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి, అలాగే కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక 2 నిమిషాలు మూత పెడితే టమాటా దోసకాయ కూడా నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి దీనిలో ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ కారం, రుచి తగినంత ఉప్పు వేసి ఒక అర గ్లాసు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెడదాం. 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత కూర రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే దోసకాయ టమాటా కూర రెడీ. 2 వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.